ప్రైజ్ ద లార్డ్. ఇంక నా పని అయిపోయింది. ఇంకా నా అవకాశాలన్నీ చేజారిపోయినాయి. డాక్టర్లు కూడా ఇంకా చేతులు వదిలేశారు. ఇంకా నాకంటూ ఏ ఆధారం లేదు. ఇంకా నా ఆఖరి అవకాశం కూడా చేజారిపోయింది అనుకుంటున్నావేమో. కానీ నిత్య జీవం కలగచే దేవుడి తట్టు నువ్వు చూడు. ఖచ్చితంగా నీకంటూ ఒక అవకాశం దేవుడు కలగచేస్తారు. నీ జీవితాన్ని మరలా చిగురింపచేస్తారు. నూతనమైన కార్యాలు చేసి నిన్ను ఆయన నిలవబడతారు. నీకోసం ఒక నూతన ద్వారం ఆయన తెరిచి ఉంచారు. నువ్వు ప్రార్థించు. ఆయన సన్నిధిని నేను అప్పగించుకున్నప్పుడు ఖచ్చితంగా నీ కొరకు అది తెరవబడుతుంది. నువ్వు దాన్ని చూడబోతున్నావు. డాక్టర్లు కూడా చేయి వదిలేసి ఉండొచ్చు, కానీ పరమ వైద్యుడు, రోగులను స్వస్థపరచువాడు ఆయన తట్టు నువ్వు చూసినప్పుడు, ప్రార్థించినప్పుడు నీ ప్రతి బలహీనతలో నుంచి నేను విడిపించి నీకు మంచి ఆరోగ్యం ఇస్తాను. నిన్ను మరలా బలముతో నింపి నిలవబడుతున్నా. ఈ లోకంలో మనుషులకు అసాధ్యమైనదంటూ ఏదైనా కలదేమో, కానీ ఇదిగో నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని అంటున్నారు కదా దేవుడు. ఆయన తట్టు చూడు. నీ ఆశలు అడిగంటిపోయి ఉండొచ్చు. నీ జీవితంలో ఇంకా కార్యం జరగడానికి అవకాశం లేకపోవచ్చు, కానీ ఆయన కార్యం చేసే దేవుడు. 90 ఏళ్ల సారా జీవితంలో కార్యం చేసిన దేవుడు. తన నోటి నిండా నవ్వు ఉంచిన దేవుడు. తన నోటిలో కుమారుని ఇచ్చిన దేవుడు. నీ జీవితంలో కూడా మేలు చూడడానికి సమర్థుడైన. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, ఏ పరిస్థితిలో ఉన్నావు, నీ ఆశలు అడిగంటిపోయినాయి అనుకుంటున్నావేమో. ఇంకా అవకాశం లేదనుకుంటున్నావేమో. నేను ఇంక జీవించుటకు ఇంకా నాకంటూ ఏది లేదని నువ్వు అనుకుంటున్నావేమో. ఆయన తట్టు చూడు ఒకసారి. ఆయన ఎన్నడూ నిన్ను సిగ్గుపరిచేవాడు కాదు. ఆయన నిన్ను అవమానపరిచేవాడు కాదు. ఖచ్చితంగా నీ పక్షంగా నిలబడిన కార్యం చేస్తాడు. మొద్దుకాయ జీవితంలో చూడు. మరణ శాసనం పొంచి ఉన్నప్పుడు ఊరికయ్యే అడుగు దూరంలో ఉండగా దేవుని తట్టు చూశాడు మొద్దుకాయ. తన యొక్క అవమానాన్ని దేవుడు తొలగించాడు. తన తల ఎత్తు చేశారు. మరణం నుండి తప్పించారు. ప్రధానమంత్రి స్థానంలో దేవుడు మొద్దుకాయని నిలబెట్టారు. మొద్దుకాయని మరణం నుండి తప్పించిన దేవుడే. మొద్దుకాయని ఘనపరిచిన దేవుడే నీ పక్షంగా కూడా నిలబడతాడు. నీ పక్షం కూడా కార్యం చేస్తాడు. నువ్వు ఎక్కడైతే తలదించుకుంటున్నావో, ఎక్కడైతే అవమానించబడుతున్నావో, ఎక్కడైతే నిందించబడుతున్నావో, ఎక్కడైతే తక్కువ చేయబడుతున్నావో, అక్కడ నీ దేవుడు నీ పక్షంగా నిలబడి కార్యం చేస్తాడు. నీ తలను హెచ్చింపచేస్తారు. నువ్వు చేయాల్సిందల్లా ఒకటే, నీ దేవుని తట్టు నువ్వు తిరుగు. యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థించు. ఆయన నీ పక్షంగా నిలబడి కార్యం చేస్తారు. ఆయన తట్టు నువ్వు తిరిగినప్పుడు నీ దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు.